ఇంతకంటే ఆరితేరిన పార్టీలు, రాజకీయ నాయకులు, శక్తులు ఉంటారు కదా సుమలత. ఇప్పుడు ఏదో ఇది పొలిటికల్‌గా ఎవరో ఏదో అన్నారు అనడానికి కూడా మనకి ఇంకా పెద్దవాళ్ళు మోర్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఉన్నారు. ఒక జానీ మాస్టర్‌ని పట్టుకొని మీరన్నట్టుగా నిజంగానే ఆయన ఒక టాలెంటెడ్ కొరియోగ్రాఫర్. మొత్తం ఒక వర్గం అంతా కూడా ఏకమై ఆ ఎలిగేషన్స్ ఒప్పుకుంటూ ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్, యాంకర్ ఝాన్సీ గారు, భరద్వాజ గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మాట్లాడిన సందర్భాలు. ఎందుకు ఇంత జరిగిందంటే మీకు దానికి సమాధానం దొరికిందా? బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫస్ట్. కష్టం ఒకటే కాదు, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కానీ ఎవరు కత్తి కడతారు, ఎందుకు కత్తి కడతారు? యాంకర్ ఝాన్సీ గారు, భరద్వాజ్ గారు అని అన్నారు. మన ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని ఇష్యూస్ లేవు మ్యామ్, ఎన్ని కంప్లైంట్స్ లేవు. ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగిందని చెప్పారా? ఎందుకు జానీ మాస్టర్ విషయంలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది? అంటే అంతకు ముందు మనకి హేమా కమిటీ రిపోర్ట్లో ఇవే వచ్చాయి కదా అదే సమయంలో. సో ఒక్కసారిగా ఒక షేకప్ అయితే అయింది ఖచ్చితంగా. అంటే మేము ఇప్పుడు నేను వెళ్ళి నా మీద ఒకరు 16 years అప్పుడు నన్ను హెరాస్ చేశారని చెప్పి నేను కంప్లైంట్ పెడితే ఇప్పుడు తీసేసుకుంటారా? లేదా నన్ను హెరాస్ చేశారు వర్క్ ప్లేస్లో అని చెప్పి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ చేశారని చెప్పి నేను ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇస్తాను, బ్లైండ్గా తీసేసుకుంటారా?